మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వెలుగు పత్రిక 2 రోజుల్లో 57 మంది నామినేషన్లు. ఈ నెల 25న ముగియనున్న గడువు. మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ నామినేషన్లు దాఖలు అంటూ 4వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద శుక్రవారం మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ తో కలిసి నామినేషన్లు వేస్తున్న కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి, పెద్దపల్లిలో నామినేషన్ వేస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ, ఆయన వెంట విజయ రమణారావు, అల్లూరి లక్ష్మణ్ నేతలు నల్లాల ఓదేలు, దుర్గం నరేష్ అంటూ ఇక్కడ ఫోటో. సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన కిషన్ రెడ్డి పక్కన లక్ష్మణ్ అంటూ ఇక్కడ ఒక ఫోటో. హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ అంటూ ఇక్కడ చిత్రపటంలోని ఫోటో అది కూడా. అస్సాంలోని డిబ్రూగఢ్ లో ఓటేసినందుకు బారులు తీరిన జనం అంటూ ఇక్కడ ఫోటో ఇచ్చింది. ఫస్ట్ ఫేజ్ 62% ప్రశాంతంగా ముగిసిన తొలి విడత. 21 రాష్ట్రాలు, యూటీలో 102 ఎంపీ సీట్లు ఓటింగ్ పూర్తి. మణిపూర్, బెంగాల్, అరుణాచల్లో హింసాత్మక ఘటనలు. వివిధ రాష్ట్రాలలో మొరాయించిన ఈవీఎంలు. నాగాలాండ్ లోని 6 జిల్లాల్లో 0 ఓటింగ్. అరుణాచల్, సిక్కింలో అసెంబ్లీ ఎన్నికలు కూడా కంప్లీట్ అంటూ 5వ పేజీలోని వార్త. మొత్తం మీద ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్ 62% ఫస్ట్ ఫేజ్ లో ప్రశాంతంగా ముగిసిందంట. మొత్తం మీద 21 రాష్ట్రాలకు, యూటీలోని 102 ఎంపీ సీట్లలో ఓటింగ్ పూర్తయింది అంటూ వార్త చేసింది. మణిపూర్, బెంగాల్, అరుణాచల్ హింసాత్మక ఘటనలు అక్కడక్కడ జరిగినాయి అంటూ వార్త. ఖజానా ఖాళీ చేసి మాపై నిందలా. బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్. గత ప్రభుత్వం చేసిన అప్పుల 26,374 కోట్లు కిస్తీలు కట్టినం. రైతు బంధుకు 7,000 కోట్ల జమ చేసినట్టు అబద్ధం చెప్పారు. 4 నెలల్లోనే అన్ని పనులు జరిగిపోవాలంటూ మాట్లాడుతున్నారు. అత్యంత ప్రమాదకరంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం 10 లక్షలు కోట్లు ఎక్కడిచ్చింది. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టుకు కడతాం. వాడకం పెరిగిన కోతలు లేకుండా కరెంటు ఇస్తున్నామని వెల్లడించిన మీట్ ద ప్రెస్ లో డిప్యూటీ సీఎం అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఖజానా ఖాళీ చేసిపోయింది. భగవంలో లెక్కపోయి కుండలు బొరలేసిపోయింది కాక. ఇంకా మీదికి ఏమంటారు అంటే దీనికి కట్టాలా దానికి కట్టాలా. గత ప్రభుత్వం చేసిన అప్పులు 26,374 కిస్తీలు కడుతున్నాం. మొత్తం మీద కాక చేసినటువంటి అప్పుకే 26,374 కోట్లు వాటి కిస్తీలు మాత్రమే కడుతున్నాం. 7,000 కోట్లు జమ చేసినట్టు అబద్ధం చెప్తున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అబద్ధపు పార్టీ. నోరు విప్తే కాక మొత్తం అబద్ధాలే, భూతు పురాణాలు, అబద్ధాలు. 7,000 కోట్లు జమ చేసినామని కాక సుత్తపూస మాటలు, అబద్ధపు మాటలు చెప్పిండు అంటూ వార్త. అత్యంత ప్రమాదకరంగా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. అప్పుడు ఉన్నటువంటి కాక ప్రభుత్వం అత్యంత క్రూరంగా ఫోన్ ట్యాపింగ్లు, ప్రతి ఒక్కల ఫోన్లు రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే చోటా మోటా కార్యకర్తలు, వ్యాపారవేత్తలు ఎవ్వరికి వదలలే. క్రూరంగా అందరి ఫోన్లు ట్యాప్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాష్ట్రానికి కేంద్రం 10 లక్షలు ఇచ్చిందని నిన్న కిషన్ రెడ్డి గారు అన్నారు. ఎక్కడిచ్చిర్రు మీరు 10 లక్షలు? 10 లక్షల కోట్లు యాడిచ్చిర్రు? అన్ని అబద్ధం మాట్లాడుతుర్రు అంటూ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యిండు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టు కడతాం. మేము తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టుని కడతాం అంటూ వార్త. వాడకం పెరిగిన కరెంటు సప్లై చేస్తున్నాం, కోతలు లేకుండా సప్లై చేస్తున్నాం అంటూ వార్త. స్కీములు, శాలరీలు, కిస్తీలకు 66,507 కోట్లు 120 రోజుల్లో చేసిన ఖర్చును వెల్లడించిన రాష్ట్ర సర్కార్ అంటూ వార్త. మొత్తం మీద 120 రోజుల్లో ఎంతైతే ఖర్చు పెట్టిరో ఆ ఖర్చుతో సహా వివరించిండు. మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావు బిడ్డ, ఇక్కడ కాపలా ఉన్నది హైటెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి అంటూ నిన్న సభలో బాగానే ఫైర్ అయ్యిండు. కేసీఆర్ కు ముఖ్యమంత్రి హెచ్చరిక. నీ పార్టీ ఎమ్మెల్యేలే నీతో ఉండలేరు.
నీ కారును ఇక ఇనుప సామానోళ్ళకి అమ్ముడే. నువ్వు మా దిక్కు చూసుడు కాదు, నీ దొడ్లో ఎంతమంది ఉంటారో చూసుకో. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం. కేసీఆర్ ను ఇంటికి పంపించినట్టే మోదీని జనం గద్దెదింపు. మహబూబ్ నగర్ కార్నర్ మీటింగ్, మహబూబాబాద్ సభలో సీఎం వ్యాఖ్యలు అంటూ నిన్న బాగానే వేసిండు. కాకకు కూడా ఎంత వేయాలనో అంతకంటే ఎక్కువనే వేసిండు. అయినా కాక అది కాకది నోరు కాదు, మోరితో సమానం. ఎందుకంటే కాక లేవ్వంగానే అబద్ధం మాటలే చెప్తుంటాడు. ఇంకా ముంగడ చూద్దాం ఎట్లుంటుందో వార్తలు. 3వ పేజీలోని వార్త ఇది. 10 ఏళ్లు మోదీని చూసినాం, కేసీఆర్ ను చూసినాం. గత డిసెంబర్లో కేసీఆర్ బొంద పెట్టినాం. ఈ ఎన్నికల్లో మోదీని ఓడగొట్టి పౌరుషాన్ని చూపించాలి. దొంగ దెబ్బ తీయాలని బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలి, లేకుంటే తాబేలు కుందేలు కథ అయితది. కార్యకర్తలు ఉరకాల్సిన పని లేదు, నడిస్తే చాలు, ఎవరేం చెయ్యలేరు. ఢిల్లీ నుంచి మోదీ, గల్లీ నుంచి కేడీ వచ్చిన ఈ అడ్డా మీద 3 రంగుల జెండా ఎగురవేస్తాం. మునగాళ్ళు మనోళ్లే. తెలంగాణ ఏర్పాటును పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీ అవమానించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, గిరిజన యూనివర్సిటీ కాలేదు, మరి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న బాగానే వేసిండు. మొత్తం మీద అక్కడ నరేంద్ర మోదీని అరుచుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి కేడీ నాటకాలని, కేడీ నక్కచిత్తుల వేషాల మీద కూడా రేవంత్ రెడ్డి గారు బాగానే వేసిండు. సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ. నేడు కాంగ్రెస్ లో చేరే ఛాన్స్. కాంగ్రెస్ లో చేరిన కేటీఆర్ బావమర్ది రాహుల్ రావు, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ పార్టీ కండవా కప్పి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి. మొత్తం మీద కాక బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు స్టార్ట్ అయినాయనే మళ్ళీ చెప్పుకోవచ్చు. నిన్ననే కాక 20 మంది టచ్ లో ఉన్నారు వంటివి. పక్కన మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పక్కన వెళ్ళిపోవడం చూసినావు కాక. ఇక చూడు, ఒక్కొక్కరు నీ దగ్గర నుంచే బయటకు వెళ్తారు. కానీ నువ్వు ఏదో ప్రజలు ఏమనుకుంటున్నారు, అరే ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయాలని 100% చూస్తావు కాక. కానీ అది నీ నక్కచిత్తుల వేషాలు అందరికీ తెలిసే కాక. కేటీఆర్ బామర్ది రాహుల్ రావు కూడా కండవ కప్పుకున్నాడు నిన్న. ఇంకా వరుస ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి. ఆ 25 నంబర్ ఏదైతే కాక నోటితో చెప్పిండో బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఆ 25 మంది ఇక ఈ 10-12 రోజులనే మొత్తం దారి పడతారు. ఇక కాక పరిస్థితి కుప్ప కూలిపోతాడు. ఇక కాక కారు మెకానిక్ కాదు, ఏకంగా పాతింప సమాన్ల దుకాణాలకే పోతుంది, అది స్కాప్లకే పోతుంది అంటూ వార్తలు. 4 నెలల్లో బీఆర్ఎస్ కు 100 మంది కీలక నేతలు గుడ్ బై. మొత్తం మీద ఈ 4 నెలల్లో నీ దగ్గర 100 మంది 100 మంది కీలక నేతలు గుడ్ బై చెప్పి వెళ్ళిపోయారు అంటూ వార్త. ఇక్కడ పార్టీ మారిన వాళ్ళల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నా మారని పార్టీ పెద్దల మాటల తీరు. పార్టీ మారిన తర్వాత కూడా వాళ్ళ బుద్ధి మారలేదు. అంటే కేసీఆర్ది కానీ, హరీష్ రావుది కానీ, కేటీఆర్ది కానీ వాళ్ళ బుద్ధులు ఇంకా మారలేదు. అలా ఒంటె దుప్పొకటి మాటలు మాత్రమే పోతున్నాయి. ఫకర్ బాబు ఫకర్ లెక్కన మాట్లాడుతున్నాడు. ఇక కేసీఆర్ కాక గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నోరు విప్తే అది నోరు కాదు మోరి అని తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే టచ్ లో ఉన్నారంటూ కేసీఆర్. నిన్న కాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలే టచ్ ఉన్నారు అన్నారు. కాక నీ దగ్గర నుంచే బీఆర్ఎస్ నుంచే డైరెక్ట్ ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డి పక్కలోకి వెళ్ళిపోయాడు. తెల్లారి నిన్న చెప్పినావో ఇవాళ లేదా షురు అయింది. బిస్మిల్లాగా ఓటు అంటారు దీనికి. బిస్మిల్లా షురు అయిపోయింది నీ దగ్గర. నీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నువ్వే స్టార్ట్ చేసినావు నీ నోటి దూలతోనే. ఇక ఇక్కడ నుంచి ఖాళీ అవుతుంది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. మెజిస్ట్రేట్ ఎదుట స్టేట్మెంట్ కు శరత్ చంద్రారెడ్డి ఓకే. కోర్టుకు తెలిపిన సిబిఐ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద గరుడ ప్రసాదం కోసం చిలకలూరుకు పోటెత్తిన జనం. ఆ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని నమ్మకం అంటూ 2వ పేజీలోని వార్త ఇది.
2 లక్షల మందికి పైగా రాక 15 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్. మధ్యాహ్నం తర్వాత ప్రసాదం పంపిణీ నిలిపివేత. ఆలయ అర్చకులపై మహిళల ఆగ్రహం. ఈ ఎండలో కనీసం సౌకర్యాలు లేక జనం ఇబ్బంది చేతులెత్తేసిన ట్రాఫిక్ సిబ్బంది. వార్త మొత్తం మీద ట్రాఫిక్ జామ్ చేతులెత్తేస్తే ఆ ప్లేస్ లోకి పోలీసులు వచ్చిర్రు అంటూ వార్తలు. మొత్తం మీద 2 లక్షల మందికి పైగా ప్రసాదానికి వచ్చిర్రు. అక్కడ కనీస సౌకర్యాలు లేవు. ఎండలో 15 కిలోమీటర్ల పొడవు ఆ లైన్ అనేది ఉన్నది ప్రసాదం కోసం. కనీసం ఆ ఎండ నుంచి ఎలాంటి సౌకర్యం లేకుండా ఎండలోనే నిలబెట్టారు అంటూ మహిళలు ఆగ్రహించారు అంటూ వార్తలు ఇవి. వార్త ఇది. సాగర్ రైల్ పాండ్ నుంచి ఏపీ నీళ్ల చోరీ అంటూ 2వ పేజీలోని వార్త. ఇజ్రాయెల్ ప్రతీకార దాడి అంటూ 5వ పేజీలోని వార్త. ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్లోని ఇన్ఫాన్ సిటీపై భారీగా డ్రోన్లు ప్రయోగించింది. అయితే ఆ డ్రోన్లు అన్నిటినీ ఇరాన్ సైన్యం కూల్చివేసింది అంటూ 5వ పేజీలోని వార్త ఇది. 3 మామిడి పండ్లు తిన్నా షుగర్ లెవెల్ పెంచుకునేందుకు కేజ్రీవాల్ మామిడి పండ్లు స్వీట్ తింటున్నారని ఈడీ చేసిన ఆరోపణలను ఢిల్లీ సీఎం ఖండించారు. 3 మామిడి పండ్లు 6 సార్లు మాత్రమే స్వీట్ తిన్నానంటూ వివరించారు. డాక్టర్లు ఇచ్చిన డైట్ చార్ట్ ను ఫాలో అయ్యానని చెప్పారు. మొత్తం మీద 5వ పేజీలోని వార్త అరవింద్ కేజ్రీవాల్ది. చెన్నైపై లక్నో గెలుపు అంటూ 12వ పేజీలోని వార్త ఇది. తెలంగాణ పత్రిక చూద్దాం. తొలి పోలింగ్ 62% అంటూ 11వ పేజీలోని వార్త ఇది. కేసీఆర్ పోరుబాట 22 నుంచి ఎన్నికల ప్రచార యాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలు. మిర్యాలగూడలో మొదలు, సిద్దిపేటలో ముగింపు. జిల్లాల్లో రాత్రి బస, బహిరంగ సభలకు యోచన. ప్రాథమికంగా రూట్ మ్యాప్ ఖరారు చేసిన బీఆర్ఎస్ 2 రోజుల్లో పూర్తి ప్రచార షెడ్యూల్ ఖరారు. కాక బీఆర్ఎస్ పోరుబాట మస్తు చేసినావు కాక నువ్వు పోరుబాట. సార్ ఇప్పటిదాకా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం బాగా కష్టపడి తెలంగాణ కోసం బాగానే శ్రమ ఓర్చినావు. సాలు కాక ఇక నువ్వు రెస్ట్ తీసుకో అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. కాక 22 నుంచి ఎన్నికల ప్రచారం. కాక ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం కాదు, తన స్వంతం కోసం, తన రాజకీయ లాభాల కోసం, స్వలాభాల కోసం కాక తిరుగుతాడు అంటూ ప్రజలు అనుకుంటున్నారు. కాక మొత్తం 3వ పేజీలోని వార్త. ఇక గ్యారంటీల కోసం ఘేరావు అంటూ వార్త. ఇక్కడ కళ్ళంలో కన్నీళ్లు అంటూ వార్త. అకాల వర్షానికి తడిసిన ధాన్యపు రాసులు అంటూ వార్త వేసింది. అకాల వర్షానికి బాగానే ధాన్యం తడిసింది తెలంగాణ రాష్ట్రంలో. అక్కడక్కడ బాగా చాలా చోట్లలో రైతులు కొద్దిగా నష్టపోయినట్టు నష్టం వచ్చింది సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని వివరాలతో సహా తీసుకొని వాళ్లకు తెలంగాణ రైతాంగానికి కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం సార్. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ దగా అంటూ 10వ పేజీలోని హరీష్ రావు వ్యాఖ్యలు. రైతు బంధుపై వట్టి మాటలు అంటూ 10వ పేజీలోని 100 రోజుల్లో రుణమాఫీ అనలే, మాఫీ చేస్తామనే చెప్పినాం, ఎన్ని రోజుల్లో అనేది చెప్పలేదు అంటూ వార్త వేసింది. ఇక్కడ 10వ పేజీలోని వార్త ఇది. అమ్ముడు పోతే హరిగోస అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఎత్తు పెంచుడు నిండా ముంచుడే, ఇచ్చంపల్లి బరాజ్తో తెలంగాణకు తొలి ప్రమాదం అంటూ వార్త వేసింది. ఇక్కడ టాస్క్ ఫోర్స్ భేటీల్లో ఇచ్చంపల్లిపై చర్చ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ఇరాన్ పై ఇజ్రాయిల్ ప్రతీకార దాడి అంటూ 11వ పేజీలోని వార్త ఇది. ఉద్యోగుల సస్పెన్షన్ పై స్టే అంటూ 10వ పేజీలోని వార్త ఇది. వేరువేరు చోట్ల 45 మంది విద్యార్థుల అస్వస్థ అంటూ 8వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద నమస్తే తెలంగాణ పత్రికల్లో మళ్ళా కాక పోరు పట్టాలనుకుంటున్నాడంట. ఆయన పోరుని ప్రజలందరూ ఎట్లా తీసుకుంటారో ఇక ప్రజలే లైవ్ లో బుద్ధి చెప్తారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాక మొత్తం మీద కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.